ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అది ఉద్యోగం కోసం చేస్తున్న ప్రార్థన కావచ్చు, సంతానం కోసం చేస్తున్న ప్రార్థన కావచ్చు, గృహం కోసం చేస్తున్న ప్రార్థన కావచ్చు, స్వస్థత కోసం చేస్తున్న ప్రార్థన కావచ్చు. అది ఏ ప్రార్థన అయినా మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయనకు ఎప్పుడైతే మొరపెడతామో మన మొర ఆలకించి మన యొక్క జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించే దేవుడు. యెహోషువ విశ్వాసంతో, నమ్మకంతో, ఆసక్తితో ఎప్పుడైతే దేవునికి ప్రార్థించాడో సూర్యుని చంద్రుని దేవుడు ఒక దినమెల్లా ఆపాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆసక్తితో, విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వర్షం ఆగింది. మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించాడు, భూమి తన పంటను ఇచ్చింది. ఇక ఉదయకాల సమయంలో దేవునికి మనం ప్రార్థన చేసే వరముగా, దేవుణ్ణి వేడుకునే వరముగా మనం ఉండాలి. ఎందుకంటే మనకు మనముగా ఏది కూడా సాధ్యపరచుకోలేము, కానీ దేవునికి అన్నీ సాధ్యమే కనుక అన్ని కార్యాలను సాధ్యపరిచే దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడి గొప్ప కార్యాలు మనకి జీవితంలో జరిగిస్తారు. కనుక విశ్వాసంతో, నమ్మకంతో దేవునికి ప్రార్థన చేసి మీ జీవితంలో సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన సఫలం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి